జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. ఈరోజుటి ప్రేరణాత్మక ఏంటంటే, మీ జీవితాన్ని నాశనం కాకుండా చేసే అనుభవాలు చూద్దాం పదండి. జీవితం నేర్పిన మొదటి పాఠం: నమ్మకం అందరికీ ఇవ్వచ్చు, కానీ మనశ్శాంతి కాదు. ప్రతి నవ్వు నిజమైనది కాదు, ప్రతి నిశ్శబ్దం బలహీనత కాదు. మనసు విరిగినప్పుడే మనిషి అసలు బలాన్ని తెలుసుకుంటాడు. అసలు తగ్గిన రోజు బాధలు కూడా తగ్గడం మొదలవుతుంది. జీవితం మాత్రం మొదట గాయం చేస్తుంది, కానీ అదే గాయం గుణపాఠం అవుతుంది. జీవితం నేర్పిన రెండవ పాఠం: నీకోసం అందరూ ఉంటారని అనుకోవడం జీవితంలో చేసే పెద్ద పొరపాటు. అవసరం ఉన్నంత వరకే కొందరి ప్రేమ ఉంటుంది. మాటల కంటే చేతలే మనిషి విలువను చూపిస్తాయి. ఒంటరిగా నడవడం నేర్చుకున్నవాడే నిజంగా గెలుస్తాడు. నువ్వు మారకపోతే జీవితం నిన్ను మార్చేస్తుంది. జీవితం నేర్పిన మూడో పాఠం: కన్నీళ్లు కనిపిస్తాయి, కానీ వాటి వెనుక కథ ఎవరికీ తెలియదు. ఎక్కువగా ప్రేమించిన వారే ఎక్కువగా బాధపడతారు కూడా. ప్రతి వీడుకోలు శాశ్వతం కాకపోయినా ప్రతి జ్ఞాపకం శాశ్వతం అవుతుంది. సమయం మాత్రం అన్నిటినీ మార్చేస్తుంది. ఓర్పు ఉన్నవాడిని జీవితం చివరికి కాలి చేతులతో పంపదు. ఆలోచించండి. జీవితం నేర్పిన నాలుగవ పాఠం: డబ్బు పోతే మనం సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన నమ్మకం కాదు. గౌరవం అడిగేది కాదు, సంపాదించేది. మన విలువ తెలిసిన చోటే మనం ఉండాలి. అందరినీ నువ్వు సంతోషపెట్టాలని చూస్తే నువ్వే ఎక్కువగా బాధపడతావు. నీ నిశ్శబ్దం కూడా ఒక సమాధానం కావచ్చు. జీవితం నేర్పిన ఐదవ పాఠం: పడిపోయిన ప్రతిసారి లేవడం నేర్చుకో. ఓటమి ఎప్పుడు అంతం కాదు, కొత్త ప్రారంభం. భయం ఉన్న చోటే ఎదుగుదల దాగి ఉంటుంది. కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కావు, ధైర్యం మాత్రమే శాశ్వతం. నీ కథ నువ్వే మార్చగలవు. ఇక జీవితం నేర్పిన ఆరవ పాఠం: మంచి మనసున్న వారికి పరీక్షలు కూడా ఎక్కువే. సహాయం చేసిన వారిని ప్రపంచం త్వరగా మర్చిపోతుంది. నిజాయితీకి వెంటనే ఫలితం. మంచితనానికి బలహీనతగా చూపించకు. నీ విలువ నీకు తెలుసుంటే చాలు. ప్రతి గాయం ఒక కొత్త బలాన్ని ఇస్తుంది. ప్రతి నిరాశ ఒక కొత్త దారిని కూడా చూపిస్తుంది. అలాగే నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో. ఇక మాట ఇచ్చే ముందు ఆలోచించుకో. కోపంలో తీసుకున్న నిర్ణయాలే నీ తలక జీవితాన్నే మార్చేస్తాయి. ప్రతి అనుభవం ఒక గురువు. మీ జీవితాన్ని మార్చిన మాటలేమిటి? మీకు జీవితంలో ఎక్కువగా నచ్చిన మాటలేమిటి? ఏ మాటలు మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించాయి? కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చిన మాటల్ని గుర్తు చేసుకోండి. ఆ మాటలు మిమ్మల్ని ఏ విధంగా మార్చాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీ తలక అనుభవాలు అందరితో కూడా షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనాః సుఖినో భవంతు. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మమే ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షగా మీ అందరినీ కూడా కాపాడుతుంది. శుభం.